హలో సిటిజన్స్, ఒక్కసారి ఊహించుకోండి, మీ నాన్నగారు తాతగారు ఎంతో కష్టపడి కొన్న భూమిని ప్రభుత్వం హైవే కోసం తీసుకుంది. మీకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం అడిగితే, సారీ, మా లెక్కల్లో ఒక చిన్న క్లెరికల్ ఎర్రర్ జరిగింది, ఇప్పుడు మీకివ్వాల్సిన 29,000 కోట్లు మా దగ్గర లేవు, సో మమ్మల్ని వదిలేయండి అని చెప్పితే ఎలా ఉంటుంది? వేట్, వాట్? 29,000 కోట్ల క్లెరికల్ ఎర్రరా? అది మన డబ్బు కదా, ప్రభుత్వం అంత సింపుల్గా ఎలా చెప్పగలదు? కరెక్ట్గా ఇదే జరిగింది. అండ్ దిస్ ఈజ్ వేర్ ద సుప్రీం కోర్ట్ డ్రాప్ ద హ్యామర్. ఈ ల్యాండ్మార్క్ కేసే NHAIV టార్సిమ్ సింగ్. అంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని సామాన్యుడి రాజ్యాంగ హక్కులను లాగేసుకుంటారా? ఐ నీడ్ టు నో వాట్ హ్యాపెండ్ హియర్. దీన్నర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. నార్మల్గా ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 1894 ప్రకారం ప్రభుత్వం భూమి తీసుకుంటే మార్కెట్ రేటుతో పాటు సొలాటియం అనే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. సొలాటియం అంటే మన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూమి తీసుకున్నందుకిచ్చే ఎక్స్ట్రా కంపల్సరీ కాంపెన్సేషన్, రైట్? ఎగ్జాక్ట్లీ. కానీ 1997లో ప్రభుత్వం నేషనల్ హైవేస్ యాక్ట్లో సెక్షన్ 3J అనే ఒక కొత్త రూల్ని యాడ్ చేసింది. దీనివల్ల హాస్పిటల్ కోసం భూమి ఇస్తే సొలాటియం వస్తుంది, కానీ పక్కనే హైవే కోసం మీ భూమి ఇస్తే ₹1 ఎక్స్ట్రా రాదు. హోల్డ్ ఆన్, ఇది పక్కా అన్యాయం కదా? పక్కపక్కనున్న ఇద్దరు పౌరుల్లో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయమా? అవును, అందుకే హైకోర్ట్స్ అన్నీ దీనిపై ఫైర్ అయ్యాయి. ఫైనల్గా 2019లో తర్సిమ్ సింగ్ కేసులో సుప్రీంకోర్ట్ ఆ సెక్షన్ 3Jని అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసింది. సూపర్. అంటే అన్యాయం జరిగిన వాళ్ళందరికీ వెంటనే డబ్బులొచ్చేశాయా? ఇక్కడొచ్చింది అసల ట్విస్ట్. ఇక్కడే NHAI సుప్రీంకోర్టుకు వెళ్లి, మేం ముందు 100 కోట్లు అనుకున్నాం, కానీ పాస్ట్ కేసెస్ అన్నీ లెక్కేస్తే 29,000 కోట్లు కట్టాలి, మమ్మల్ని వదిలేయండి అని రివ్యూ పిటిషన్ వేసింది. యు కిడింగ్? లక్షల కోట్ల బడ్జెటుండే దేశంలో అప్పుల పాలవుతామని చెప్పి సామాన్యుల రాజ్యాంగ హక్కుల్ని క్యాన్సిల్ చేయమన్నారా? అవును, కానీ ల్యాండ్ ఓనర్స్ తరపు లాయర్లు ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఇంకా ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీని బలమైన ఆయుధాలుగా వాడారు. సో బేసికలీ ప్రభుత్వ తప్పుడు లెక్కలకి సామాన్యుడెందుకు బలి కావాలి అని అడిగారు. కరెక్ట్. ప్రభుత్వ బ్యాడ్ మ్యాథ్స్ పౌరుల కాన్స్టిట్యూషనల్ రైట్స్ని చెరిపేయలేవు అని గట్టిగా వాదించారు. ఐఎమ్ లిటరలీ గెటింగ్ గూస్ బంప్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ విన్నాక సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అయింది? చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తీర్పు ఒక మాస్టర్ క్లాస్. వాళ్లు చాలా క్లియర్గా చెప్పారు, రాజ్యాంగ హక్కులకు వెల కట్టలేం, ఫైనాన్షియల్ బర్డన్ ఉందనే సాకుతో ఆర్టికల్ 300Aని పక్కన పెట్టలేం అని తేల్చేశారు. ఎస్, దాట్స్ అ మ్యాసివ్ విన్. అంటే ఆ 29,000 కోట్లు కట్టాల్సిందేనా? కట్టాల్సిందే. కానీ కోర్టిక్కడ ఒక కఠినమైన బ్యాలెన్స్ చేసింది. ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాలిటీని వాడింది. వెయిట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాలిటీ అంటే ఏంటి ఇన్ ప్రాక్టీస్? చట్టం ఇవాళ కొత్తగా మారిందని చెప్పి 20 ఏళ్ల క్రితం పూర్తిగా సెటిలై క్లోజ్ అయిన కేసుల్ని మళ్లీ ఓపెన్ చెయ్యలేరు. దానికి కోర్ట్ ఒక స్ట్రిక్ట్ కట్ ఆఫ్ డేట్ పెట్టింది, మార్చ్ 28, 2008. ఐసీ. అంటే ఆ డేట్ తర్వాత కోర్టులో అపీల్లో ఉన్న పెండింగ్ ఉన్న కేసులకే ఈ సొలాటియం మరియు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. కరెక్ట్. ఇంకో విషయం, ఒకవేళ మీ కేస్ పెండింగ్లో ఉన్నా మీరు ఏళ్ల తరబడి సైలెంట్గా ఉండి లేట్గా ఇంట్రెస్ట్ అడిగితే ఆ లేట్ అయిన టైంకి ఇంట్రెస్ట్ ఇవ్వరు. చట్టం పరిభాషలో ఈ లీగల్ డిలేని లాచెస్ అంటారు. వావ్, ఇది నిజంగా బ్రిలియంట్. కోర్టు పబ్లిక్ మనీని కాపాడింది, పౌరుల హక్కుల్ని బ్యాలెన్స్ చేసింది. సో పబ్లిక్కి ఫైనల్ టేకవే ఏంటి? మీ కేస్ మార్చ్ 28, 2008 కంటే ముందే క్లోజ్ అయితే లాయర్ల చుట్టూ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అబ్సల్యూట్లీ. కాని ఎవరికైతే ప్రభుత్వం ఇప్పటికే సొలాటియం పే చేసేసిందో ఆ డబ్బుని తిరిగి వెనక్కడిగే హక్కు NHAIకి లేదు. యోర్ మనీ ఇస్ సేఫ్. దాట్ ఈస్ అ హ్యూజ్ రిలీఫ్ ఫర్ సో మెనీ ఫ్యామిలీస్ అండ్ లీగల్ ప్రొఫెషనల్స్కు. ఈ కేస్ ఆర్టికల్ 300A సుప్రీమసీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్టేట్ ఫిస్కల్ ఆర్గ్యుమెంట్స్ చూపిస్తే ప్రాథమిక హక్కులు ఆగిపోవని ఈ తీర్పు ప్రూవ్ చేసింది. దాట్స్ పవర్ఫుల్. హక్కులంటే దేబిరించేవి కావు, డిమాండ్ చేసి తీసుకునేవి. మీకోసం కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది. ఈ తీర్పు కరెక్ట్ అంటారా? చెప్పండి. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే క్యూరియస్.